4 నెలలుగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. 3 పరిక్రమల్లో ఒక్కటన్నా చెయ్యగలుగుతానా? అంత శక్తి నాకు ఇస్తావా? గత చేదు అనుభవాల వల్ల నా ఆరోగ్యం సహకరిస్తుందా అని ఎంతో బాధపడ్డాను. ఇంత చేసినా, ఇన్ని లక్షలు పోసినా, ఇంత మనం ధైర్యంగా ఉన్నా ఇక్కడి వరకు వచ్చాక వాతావరణం అనుకూలిస్తుంది అని ఎవ్వరూ చెప్పలేరండి. మా అదృష్టం ఏంటో వాతావరణ పరంగా చిన్న సమస్య కూడా రాలేదు. అదిగో స్వామివారి మొదటి పరిక్రమలో ఆయన నివాసం కైలాసం పశ్చిమ ముఖ దర్శనం. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర. ఎంత దూరం, ఎన్ని దేశాలు దాటొచ్చినా, ఎన్ని లక్షలు పెట్టినా, మీరెంత శ్రమ పడినా, మీరెంత తపన పడినా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మనకి ఆరోగ్యం సహకరించాలి. ఇక్కడి వరకు వచ్చి ఆయన్ని దర్శించుకోవాలి అంటే మన రాతలో ఉండాలి. ప్రాణం ఉంటుండగానే కైలాస శిఖర దర్శనం చేసుకోవాలి అంటే ఏ జన్మలోనో రాసి పెట్టి ఉండాలి. కైలాస శిఖరానికి ముందు నిలబడే అర్హత ఉండాలి అంటే నిజంగానే అది ఏ జన్మలో చేసుకునేటువంటి పుణ్య భాగ్యము. వాతావరణం అనుకూలించాలి, ఆరోగ్యం అనుకూలించాలి, అనుమతులు రావాలి, ఆర్థికంగా పుంజుకోవాలి, భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ధైర్యంగా ఉంటే తప్ప ఆయన నివాసాన్ని భౌతికంగా బొందిలో ప్రాణముండగా చూసే అవకాశం అందరికీ దక్కదు. ఆ భాగ్యం ప్రతి ఒక్కరికి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కైలాస మానస సరోవర పరిక్రమ మొదటి పరిక్రమలో పశ్చిమ ముఖంగా స్వామివారి దర్శన భాగ్యము చూసి తరించండి. ప్రతి ఒక్కరూ స్వామిని మాకు కూడా అదృష్టాన్ని ఇవ్వవయ్యా అని వేడుకోండి. కైలాసనాథునికి ఇంత దగ్గరగా చూసేటువంటి భాగ్యం కలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ్. ఇక్కడి వరకు వచ్చిన మబ్బులు మూసేస్తే ఆయన కనపడడండి. ఎంతో మందికి అది మూసుకుపోయి గంటలు ఇక్కడే ఈ వాతావరణంలో ఎదురు చూసి పరితపించి వెనక్కు వెళ్లే వాళ్ళు ఉంటారు. ఆరోగ్యం సహకరించక తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. పరిస్థితులు అనుకూలించక వెనుదిరిగి వాళ్ళు ఉంటారు. కానీ ఇంతవరకు రాగలగేము అంటే నిజంగా అది ఆయన కృప, దయ. ఏ జన్మలోనో చేసుకుంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. పరమేశ్వర శతకోటి ధన్యవాదాలు పరమేశ్వర.